హాయ్ హాయ్ మేడం. సో ఈ సీజన్ బిగ్ బాస్ ఎలా ఉందంటారు? 2 వీక్స్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఎలా ఉందంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఫన్ ఉంది. చాలా ఎంటర్టైన్మెంట్ బాగుంది. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు ఈ సీజన్? ఎందుకంటే అక్కడ సెలబ్రిటీ నైట్లో ఎవరు లేరు, అంతా ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ నబీల్ ఆఫ్రీద్ వచ్చిండు ఒక యూట్యూబ్ నుంచి. ఆయన ఒక మంచి క్రియేటర్, అంటే మంచి మంచి ఎపిసోడ్లు చేశాడు ఆయన యూట్యూబ్లో. ఇక్కడ కూడా అలాగే ఆడుతుండు. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే శేఖర్ భాష. పంచులతో ఎంటర్టైన్మెంట్ చేసి చంపేస్తుండు, అంత బాగా పంచులు వేస్తుండు. అందుకోసం ఇష్టం. ఈసారి నేను అప్పుడప్పుడు చూసేవాడిని కానీ ఇప్పుడు రెగ్యులర్గా చూస్తున్నా. ఇప్పుడు బిగ్ బాస్ ఈ సీజన్ రెగ్యులర్గా చూస్తా. ఈ సీజన్ కంటిన్యూ రెగ్యులర్గా అది కూడా ఇద్దరి కోసం చూస్తున్నా, శేఖర్ భాష, నబీల్ ఆఫ్రీది. అంటే వాళ్ళకి స్క్రీన్ ప్లే ఎక్కువ లేదు కదా, మరి గేమ్స్ ఎక్కువ ఇవ్వట్లేరు వాళ్ళకి. అంటే వాళ్ళు బాగా ఆడుతున్నారని ఇవ్వట్లేదు, ఎందుకంటే అవతల ఇంకో వేరే టీం ఉంది కదా, వాళ్ళు డల్గా ఉన్నారని వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళు ఎందుకంటే ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ చేస్తారు వీళ్ళు, అందుకోసం వీళ్ళకు టాస్క్ అనేది ఏమి ఇవ్వట్లేదు. శేఖర్ భాషలు మీరు చూసుకుంటే అయితే ఎక్కడంటే అక్కడ పంచులతో ఎట్లా ఎంటర్టైన్మెంట్ చేస్తుండు, జనాలకు బోర్ కొట్టియకుండా ఈ సీజన్ మొత్తం ఎంటర్టైన్మెంట్గా చాలా బాగుంది. చూసుకుంటే సీరియల్ వాళ్ళని స్క్రీన్ ప్లే ఎక్కువ ఇస్తున్నారు, స్టార్ మై ఏమైనా సపోర్ట్ చేస్తుందండి? అలా ఏం లేదు, వాళ్ళకి ఫేమ్ ఉంది కాబట్టి, సీరియల్ వాళ్ళకి ఫేమ్ ఉంది కాబట్టి, ప్రతి టీవీ షోలో చూస్తారు కాబట్టి వాళ్ళని పెట్టారు. జస్ట్ ఒక టీఆర్పీ కోసం అంతే. అది నా ఒపీనియన్, జనాలది కాదు, నాది చెప్తున్నా. మరి సోనియా గురించి ఏం చెప్తారు? సోనియా గురించి ఏం చెప్పాలి మేడం, తన గురించి నేనైతే ఏం చెప్పలేను. నాకు ఇష్టమైన వ్యక్తులు, అది కూడా నేను ఈ బిగ్ బాస్ సీజన్ చూస్తున్నంటే ఇద్దరు వ్యక్తులు. ఒకటి శేఖర్ భాష, రెండు నబీల్ ఆఫ్రీది. అంటే సోనియా విష్ణుప్రియని టార్గెట్ చేసి మరీ తిడుతుంది కదా. అంటే అది గేమ్ కదా, గేమ్ లెక్క. అడల్ట్ కామెడీ అని పర్సనల్గా తన అన్నిటి గురించి మాట్లాడుతుంది, అది కరెక్ట్ అంటారా? అలా కరెక్ట్ కాదు, కానీ ఒక గేమ్ కదా, ఒక గేమ్ లెక్క వెళ్ళాలి, జనాలకు ఎంటర్టైన్మెంట్ కావాలని అలా ఆడుతురని నా ఒపీనియన్. ఓకే. సో మరి ఈ వీక్ ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంట? హెల్మెట్ గురించి నేను చెప్పలేను, కానీ ప్లానింగ్ తోటి ఎలిమినేట్ చేస్తే ఏంటి? చేయలేరు, అస్సలు చేయలేరు. మేబీ చేస్తే నబీల్కి చేయొచ్చు, కానీ ఆర్జే శేఖర్కి అస్సలు చేయలేరు. ఎందుకంటే తన వల్ల టీఆర్పీ పెరుగుతుంది, తన వల్ల నేను ఆ షోని చూస్తున్నా కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ కోసం అని ఉంటాడు కంపల్సరీ. మరి ఈసారి కూడా నాగార్జున గారు హోస్టింగ్ చేస్తున్నాడు, బోరేమని ఉందా? ఆయన ఉంటేనే దానికి అందం. నాగార్జున ఇస్ అ కింగ్ మేకర్. బిగ్ బాస్ షో అంటే నాగార్జున అంటే బిగ్ బాస్ షో. ఆయన వల్లనే షో ఉంది, అది ఆయన వల్లనే షో ఉంది. ఆయన లేకుండే బిగ్ బాస్ అనేది లేదు. ఇంకొకటి ఏంటంటే, నేను ప్రతి ప్రోమో కానీ ఏదైనా బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్నది ఆయన ఉండడా లేడని అది తెలుసుకుంటా. ఎందుకంటే ఆయన కింగ్, బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఆయన చేస్తుండు కాబట్టి ఆయన ఉంటేనే బెటర్. వేరే వాళ్ళు అంత సెట్ అవ్వదు. బాలీవుడ్లో సల్మాన్, ఇక్కడ నాగార్జున, ఇద్దరు తోపు. తగ్గేదేలే అసలు. వీళ్ళు మేబీ అసలు వీళ్ళే హోస్ట్గా, వేరే వాళ్ళు రారు. ఆ మైండ్లో ఊహించుకోలేను నేనైతే. సో హౌస్లోకి ఇంకా కొంతమంది ఎంటర్ అవుతారు, ఎవరైతే బాగుంటుంది తెలిసిన ఫేస్? తెలిసిన ఫేమ్ అంటే అది వద్దులేండి, మళ్ళీ వీళ్ళు హట్ అవుతారు. చెప్పండి, పర్లేదు. మీ ఒపీనియన్ చెప్పండి. అంటే మీరు చెప్పండి, అంటే మీరు ఎవరు వస్తే చూడొచ్చు ఇంకా అనుకుంటున్నారు? ఎవరు వస్తే చూడొచ్చా అంటే చెప్పేసి పర్లేదు. అంతా మైండ్లో రియేషన్ అవుతలేదు. హాయ్ హాయ్ మేడం. సో ఈ సీజన్ బిగ్ బాస్ ఎలా ఉందంటారు? 2 వీక్స్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఎలా ఉందంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఫన్ ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ బాగుంది. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు ఈ సీజన్? ఎందుకంటే అక్కడ సెలబ్రిటీ నైట్లో ఎవరు లేరు, అంతా ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ నబీల్ ఆఫ్రీద్ వచ్చిండు ఒక యూట్యూబ్ నుంచి. ఆయన ఒక మంచి క్రియేటర్, అంటే మంచి మంచి ఎపిసోడ్లు చేశాడు ఆయన యూట్యూబ్లో. ఇక్కడ కూడా అలాగే ఆడుతుండు. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే శేఖర్ భాష. పంచులతో ఎంటర్టైన్మెంట్ చేసి చంపేస్తుండు, అంత బాగా పంచులు వేస్తుండు. అందుకోసం ఇష్టం. ఈసారి నేను అప్పుడప్పుడు చూసేవాడిని కానీ ఇప్పుడు రెగ్యులర్గా చూస్తున్నా. ఇప్పుడు బిగ్ బాస్ ఈ సీజన్ రెగ్యులర్గా చూస్తా. ఈ సీజన్ కంటిన్యూ రెగ్యులర్గా, అది కూడా ఇద్దరి కోసం చూస్తున్నా, శేఖర్ భాష, నబీల్ ఆఫ్రీది. అంటే వాళ్ళకి స్క్రీన్ ప్లే ఎక్కువ లేదు కదా, మరి గేమ్స్ ఎక్కువ ఇవ్వట్లేరు వాళ్ళకి. అంటే వాళ్ళు బాగా ఆడుతున్నారని ఇవ్వట్లేదు, ఎందుకంటే అవతల ఇంకో వేరే టీం ఉంది కదా, వాళ్ళు డల్గా ఉన్నారని వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళు ఎందుకంటే ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ చేస్తారు వీళ్ళు, అందుకోసం వీళ్ళకు టాస్క్ అనేది ఏమి ఇవ్వట్లేదు. శేఖర్ భాషలు మీరు చూసుకుంటే అయితే ఎక్కడంటే అక్కడ పంచులతో ఎట్లా ఎంటర్టైన్మెంట్ చేస్తుండు, జనాలకు బోర్ కొట్టియకుండా ఈ సీజన్ మొత్తం ఎంటర్టైన్మెంట్గా చాలా బాగుంది. చూసుకుంటే సీరియల్ వాళ్ళని స్క్రీన్ ప్లే ఎక్కువ ఇస్తున్నారు, స్టార్ మై ఏమైనా సపోర్ట్ చేస్తుందండి? అలా ఏం లేదు, వాళ్ళకి ఫేమ్ ఉంది కాబట్టి, సీరియల్ వాళ్ళకి ఫేమ్ ఉంది కాబట్టి, ప్రతి టీవీ షోలో చూస్తారు కాబట్టి వాళ్ళని పెట్టారు. జస్ట్ ఒక టీఆర్పీ కోసం అంతే.
నా అది నా ఒపీనియన్, జనాలది కాదు, నాది చెప్తున్నా. మరి సోనియా గురించి ఏం చెప్తారు? సోనియా గురించి ఏం చెప్పాలి మేడం, తన గురించి నేనైతే ఏం చెప్పలేను. నేను నాకు ఇష్టమైన వ్యక్తులు, అది కూడా నేను ఈ బిగ్ బాస్ సీజన్ చూస్తున్నంటే ఇద్దరు వ్యక్తులు. ఒకటి శేఖర్ భాష, రెండు నబీల్ ఆఫ్రిది. అంటే సోనియా విష్ణుప్రియని టార్గెట్ చేసి మరీ తిడుతుంది కదా. అంటే అది గేమ్ కదా, గేమ్ లెక్క. అడల్ట్ కామెడీ అని పర్సనల్గా తనని అన్నిటి గురించి మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ అంటారా అలా? కరెక్ట్ కాదు, కానీ ఒక గేమ్ కదా, ఒక గేమ్ లెక్క వెళ్ళాలి, జనాలకు ఎంటర్టైన్మెంట్ కావాలని అలా ఆడుతురని నా ఒపీనియన్. ఓకే. సో మరి ఈ వీక్ ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంట? హెల్మెట్ గురించి నేను చెప్పలేను, కానీ బస్ ప్లానింగ్ తోటి ఎలిమినేట్ చేస్తే ఏంటి? చేయలేరు, అస్సలు చేయలేరు. మేబీ చేస్తే నబీల్కి చేయొచ్చు, కానీ ఆర్జే శేఖర్కి అస్సలు చేయలేరు. ఎందుకంటే తన వల్ల టీఆర్పీ పెరుగుతుంది, తన వల్ల నేను ఆ షోని చూస్తున్నా కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ కోసం అని ఉంటాడు కంపల్సరీ. మరి ఈసారి కూడా నాగార్జున గారు హోస్టింగ్ చేస్తున్నాడు, బోరేమని ఉందా? ఆయన ఉంటేనే దానికి అందం. నాగార్జున ఇస్ అ కింగ్ మేకర్. బిగ్ బాస్ షో అంటే నాగార్జున అంటే బిగ్ బాస్ షో. ఆయన వల్లనే షో ఉంది, అది ఆయన వల్లనే షో ఉంది. ఆయన లేకుండే బిగ్ బాస్ అనేది లేదు. ఇంకొకటి ఏంటంటే, నేను ప్రతి ప్రోమో కానీ ఏదైనా బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్నది ఆయన ఉండడా లేడని అది తెలుసుకుంటా. ఎందుకంటే ఆయన కింగ్, బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఆయన చేస్తుండు కాబట్టి ఆయన ఉంటేనే బెటర్. వేరే వాళ్ళు అంత సెట్ అవ్వదు. బాలీవుడ్లో సల్మాన్, ఇక్కడ నాగార్జున, ఇద్దరు తోపు. తగ్గేదేలే అసలు. వీళ్ళు మేబీ అసలు వీళ్ళే హోస్ట్గా, వేరే వాళ్ళు రారు. ఆ మైండ్లో ఊహించుకోలేను నేనైతే. సో హౌస్లోకి ఇంకా కొంతమంది ఎంటర్ అవుతారు, ఎవరైతే బాగుంటుంది తెలిసిన ఫేస్? తెలిసిన ఫేమ్ అంటే అది వద్దులేండి, మళ్ళీ వీళ్ళు హట్ అవుతారు. చెప్పండి, పర్లేదు. మీ ఒపీనియన్ చెప్పండి. అంటే మీరు చెప్పండి, ఆవిడ అంటే మీరు ఎవరు వస్తే చూడొచ్చు ఇంకా అనుకుంటున్నారు? ఎవరు వస్తే చూడవచ్చా అంటే చెప్పేసి పర్లేదు. అంతా మైండ్లో రియేషన్ అవుతలేదు.